100 కోట్ల మోసం మైక్రో ఫైనాన్స్ పేరిట రమావత్ మధు టీం వసూళ్లు గిరిజనులే టార్గెట్ గా దందా మంగ్లీ పేరుతో దోపిడీ. సో చూసిన మనం ఇవన్నీ కూడా సోషల్ మీడియా వేదిక ఇప్పుడు చూసుకుంటే క్లియర్ గా మైక్రో ఫైనాన్స్ అని చెప్పేసి సో కొన్ని ప్రాంతాల్లో దేవరకొండ ఆ ప్రాంతంలో వెళ్ళి గిరిజనులే టార్గెట్ చేసుకొని వాళ్ళకి అధిక వడ్డీ ఇస్తామని చెప్పేసి, అంటే మీరు ఒక ₹1,00,000 ఇయ్యోరి ఓ సంవత్సరం వరకు, సో మీకు నెల నెలకి ₹1,00,000 10% వడ్డీ ఇస్తామని చెప్పేసి పైసలన్నీ వసూలు చేసి మంగ్లీ పేరును వాడుకొని, సో మంగ్లీ ప్రమేయం లేదు అని చెప్పేసి మంగ్లీ కుటుంబం చెప్తుంది. కానీ మంగ్లీని నమ్మే మేము పైసలు ఇచ్చినామని చెప్పేసి బాధితులు చెప్తా ఉన్నారు. సో ఈ విధంగా జరుగుతూ ఉంది. సుమారుగా 100 కోట్ల మోసం జరిగింది. అధిక వడ్డీ ఆశ చూపి రమావత్ మధు దాదాపు 100 కోట్ల పైగానే వసూలు చేసి మోసం చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. 6 నెలల కిందట అరెస్ట్ అయి జైలుకెళ్లిన రమావత్ బాలాజీ నాయక్ దగ్గర నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో పిఏపల్లి మండలం పలుగుతాండాకు చెందిన రమావత్ మధు కారు డ్రైవర్ గా పనిచేస్తారు. ఇక బాలాజీ నాయక్ సైతం అధిక వడ్డీ ఆశ చూపి గిరిజనుల నుంచి 100 కోట్లు వసూలు చేశాడు. ఆయన మరిదిగానే మధు సైతం అత్యధిక వడ్డీ ఆశ చూపి మైక్రో ఫైనాన్స్ పెట్టుబడుల పేరిట రియల్ ఎస్టేట్ ఫ్లాట్లు ఇప్పిస్తామని గిరిజనులు ముఖ్యంగా లంబాడీలకు నుంచి భారీగానే వసూలు చేసినట్టు సమాచారం. ఇక సింగర్ మంగ్లీ పేరు వాడుకుని సుమారుగా 10 నుంచి 15 రూపాయల వరకు అధిక వడ్డీ చెల్లిస్తామని చెప్పి బాధితుల దగ్గర నుంచి డబ్బు తీసుకున్నట్టు తెలిసింది. ఈ సొమ్ము దాదాపు 100 కోట్ల పైగా ఉంటుందని బాధితులు చెబుతున్నారు. ఇక మాయ మాటలతో ఏమార్చి ఇక పిఏపల్లి మండలంలోని 10 పట్ల చుట్టుపక్కల గల తాండా గిరిజన వాళ్ళందరూ కూడా మాయ మాటలు చెప్పి ఈ విధంగా వసూలు చేశారు. సో దీనిపైన Day 1 నుంచి కాలేజీ టీవీ టీం వర్క్ చేస్తూ ఉంది. ఒకసారి మా కాలేజీ టీవీ రిపోర్టర్ మధుకి కాల్ చేద్దాం. అసలు ఏం జరిగింది, మన రీసెంట్ గా ఆ తాండాలకు వెళ్ళి గిరిజనులతో కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం. సో చూడండి, మధుకి 8 కోట్లు ఇచ్చినట్టు ప్రామిసరీ నోటు కూడా. హలో మధు, గుడ్ మార్నింగ్, మీరు లైవ్ లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ రానా. అయితే ఇది మన మంగ్లీ పేరిట మైక్రో ఫైనాన్స్ జరిగింది కదా, స్కామ్ ఒకటి జరిగింది కదా, దానిపైన మీరు ఆల్రెడీ మన టీం కాలేజీ టీం అటు గ్రామాలకు వెళ్ళింది, గిరిజనులతో మాట్లాడింది, వాళ్ళందరితో కూడా మాట్లాడినాం కదా. అవును. సో రీసెంట్ గా చౌహాన్ అనే వ్యక్తి, అంటే మంగ్లీ తమ్ముడు అయినా మంగ్లీకి దగ్గరైన వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి కూడా లేదు అసలు సంబంధం లేదు, నేను హనుమంతుని గుడికి వెళ్తా, ఏ గుడికి అయితే ఆ గుడికి ముక్తా, మా సేవలు మా గిరిజన దేవుడైన సేవలాల మీద మేము తప్పు చేయలేము, మా ప్రమేయం లేదని తను ప్రెస్ మీట్ పెట్టారు. అవును. సో మీరు అక్కడ గ్రామాలకు వెళ్ళి క్షేత్రస్థాయిలో వెళ్ళి గ్రౌండ్ రిపోర్టింగ్ కూడా చేశారు. అసలు ఏం జరిగింది, అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఇంతగానం అలచల్ అవుతా ఉంది, ఏంది అసలు పరిస్థితి? అయితే అక్కడ మేము గ్రామంలోకి వెళ్ళి అక్కడ పలుగుతాండాకు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా ఒక్కటే, మంగ్లీ ఉంది కాబట్టి మేము ఎన్ని పైసలు పెట్టినాం, మంగ్లీ పేరు చెప్పారు కాబట్టి పైసలు పెట్టాం. మంగ్లీ కూడా మా ఊరికి ఒక 3 సార్లు కూడా రావడం జరిగింది. 3 సార్లు ఎందుకు వచ్చింది, ఒకవేళ మంగ్లీ స్కామ్ లో లేకపోయినట్లయితే మంగ్లీ మా ఊరు 3 సార్లు రావడానికి కారణం ఏంది? ఏమన్నా మా ఊర్లో ఏమైనా ఫంక్షన్ అవుతుందా, లేకపోతే మా ఊర్లో ఏమైనా దసరా పండుగ ఉందా, లేకపోతే అక్కడ రమావత్ మధు కూడా ఒక విలాసవంతమైన ఇల్లు కూడా కట్టుకోవడం జరిగింది. ఆ కట్టుకున్న ఇల్లు కూడా ఇంతవరకు కూడా మొత్తం కూడా పూర్తి కాలేదు. పూర్తి కాకపోయినా కానీ ఎందుకు మంగ్లీ వచ్చి అక్కడ ఫోటో దిగాల్సి వచ్చింది? మంగ్లీ కూడా ఒక 3 సార్లు వచ్చిన తర్వాత కూడా నైట్ మాత్రమే రావడం జరిగింది. 9 to 5 లేకపోతే 10 తర్వాత కూడా రావడం జరిగింది. మార్నింగ్ 5 కల్లా వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. అచ్చా, నైట్ రాత్రి 10 గంటల తర్వాత వచ్చి పొద్దున మబ్బులు 5 గంటల దాకా వెళ్ళిపోతుండే. అయితే వాళ్ళందరికి కూడా డౌట్ వచ్చింది, కానీ వాళ్ళు కూడా ఏం మాట్లాడలేదు. అతనితో పాటు రమావత్ మధుతో పాటు ఉండే సెక్రటరీ రమేష్ కూడా, నేనే ఆ ఫోటో తీసింది నేనే, శివ చౌహాన్ కూడా నేను హైదరాబాద్ పోయేటప్పుడు కూడా కలిసి మమ్మల్ని దింపడం జరిగింది. 30 లక్షల రూపాయల క్యాష్ కూడా మేము ఇద్దాం అనుకున్నాం, తర్వాత ఫోటో దిగుదాం అనుకున్నాం, కానీ కుదరలేదని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఖచ్చితంగా నేనైతే సాక్ష్యము నేనే అవన్నీ కూడా నేనే చూసినా, పైసలు కూడా తీసుకున్నారు. ఆ పాపంలో అది కూడా పాలుంది కాబట్టి ఇక్కడ గిరిజన బిడ్డలందరికి కూడా అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరగకూడదు, ఖచ్చితంగా నేను ఎక్కడికైనా వచ్చి సమాధానం చెప్తా, మంగ్లీని కావాలంటే ఫేస్ టు ఫేస్ రమ్మని చెప్పి కూడా రమేష్ కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే మంగ్లీ యొక్క, అంటే ఇప్పుడు పర్సనల్ పని పైన దేనికైనా వెళ్ళొచ్చు కదా, అంటే మంగ్లీ పేరు, అంటే మంగ్లీ ఏమంటారు అంటే మనం చాలా సందర్భాలు చూసినాం, అసలు నా ప్రమేయమే లేదు, నేను ఏదో తెలుసు కాబట్టి పోయినా, అలా అని చెప్పేసి నేను ఎక్కడ కూడా పైసల వసూలకు పాల్పడలే, నేను పైసలు ఇవ్వని కూడా చెప్పలేను అన్నట్టు మాట్లాడుతుంది కదా మంగ్లీ. అయితే ఆ ఎమ్మెల్యేకి ఒక అక్కడ చుట్టుపక్కల ఉన్న ఒక ఎమ్మెల్యే బర్త్డే ఫంక్షన్ పోవడం జరిగింది. బర్త్డే ఫంక్షన్ పోయిన తర్వాత అక్కడ నుంచి రమావత్ మధు అంట ఫోర్స్ చేసి మా ఇంటికి రాండి ఒకసారి అని చెప్పి, మా ఇల్లు పక్కనే నేను భోజనం పెట్టిస్తా అని చెప్పి తీసుకొని వెళ్ళినని చెప్పింది. అవును. అయితే అక్కడున్న గ్రామస్తులు ఏమంటున్నారంటే, ఎవరో తెలియని వ్యక్తికి నైట్ ఇంటికి వచ్చి భోజనం చేస్తున్నంత అవసరం ఉంది. అంటే ఎవరైనా ఇబ్బంది పెడితే ఎవరింటికైనా వెళ్ళి భోజనం చేస్తుందా? రేపు వేరే వాళ్ళు ఎవరైనా వెళ్తారు, వెళ్ళి భోజనం చేద్దు రా అని చెప్తే వచ్చి భోజనం చేస్తుందా? ఫ్లెక్సీ కడతా, ఫ్రేమ్ కట్టించుకుంటా అంటే ఫోటోలు దిగుతారా? మరి ఇందులో వాస్తవం ఎంత ఉంది? ఏ సంబంధం లేకపోతే ఎందుకు అక్కడో జరిగిన ఫంక్షన్ కి అక్కడ నుంచి పలుగు తాండాకి రావాల్సినంత అవసరమే వచ్చింది. ఎక్కడో మారుమూల నుండే తాండాకి రావాల్సినంత అవసరమే వచ్చింది.
అని చెప్పి కూడా అక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న సర్వం సంపాదించుకున్న ఆస్తి కావచ్చు, అక్కడ ఉన్న పొలాలు కావచ్చు, ఇల్లు కావచ్చు, అన్ని కూడా అమ్ముకొని తీసుకొచ్చినటువంటి పైసలు అవన్నీ వాళ్ళేమో ఇప్పుడు రమావత్ మధు కూడా అక్కడ చేతులు ఎత్తేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇక మంగ్లీ ఏమో నాకు సంబంధం లేదు, నేను స్కామ్ లో లేను అని చెప్పి మంగ్లీ చెప్తున్న పరిస్థితి. శివా చౌహాన్ వాళ్ళ తమ్ముడు చూసుకున్నట్లయితే వాళ్ళ తమ్ముడు కూడా రమావత్ మధు అకౌంట్ నుంచి కూడా ముచ్చటగా 3 సార్లు ఆ పైసలు కూడా వెళ్ళినట్టు చెప్తున్నారు. బ్యాంక్ అకౌంట్ కూడా రావడం జరిగింది. అవును, రీసెంట్ గా ట్రాన్సాక్షన్స్ కూడా చేంజ్ అయినాయి అని చెప్పేసి కూడా మనకు వార్తలు వచ్చినాయి. ఆ పైసలు వచ్చిన తర్వాత మరి ఏ సంబంధం లేకపోతే రమావత్ మధు శివా చౌహాన్ కి ఎందుకు పైసలు ట్రాన్స్ఫర్ చేసినట్టు 3 సార్లు కూడా. ఒక్కసారి పైసలు పడంగానే ఎమ్మటే వెళ్ళి కూడా ఆ పైసలన్నీ కూడా డ్రా చేసుకొని వచ్చిన సమాచారం కూడా ఉంది మన దగ్గర. అయితే మంగ్లీ ట్రాన్సాక్షన్స్ కూడా తీసుకునే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. కాకపోతే కొద్ది రోజుల్లో కూడా బ్యాంక్ అకౌంట్లు అందరికి కూడా లేఖలు రాశారు పోలీసు వాళ్ళందరూ కూడా. ఆ డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుంటామని చెప్తున్నారు. కాకపోతే నిజ నిర్ధారణ అనేది కూడా జరగాల. ఎందుకంటే ఆ స్కామ్ లో ఉన్నదా లేదా లేనని చెప్పి కూడా ఆమె అంజనా స్వామి మీద ఒట్టేస్తుంది. వాళ్ళ తమ్ముడేమో తుల్జా భవాని అంజనా స్వామి మీద వాళ్ళ కులదైన దేవాలయాల మీద కూడా ఒట్టేసి చెప్తున్నాడు మేము లేము అని. మరి లేనిది అక్కడ ఫోటో ఎట్లా దిగారు, ఆ పైసలు ఎట్లా వాళ్ళకు పోయినాయి. మరి అక్కడ ఉన్న బాధితులు చుట్టూ చూసుకున్నట్లయితే 14 తాండాల వరకు కూడా బాధితులు ఉన్నారు. మరి వాళ్ళందరికి ఎప్పుడు న్యాయం జరగాల, వాళ్ళందరూ ఎప్పుడు పైసలన్నీ తీసుకుని వాళ్ళ చుట్టాల దగ్గర తెచ్చుకున్న పైసలన్నీ కూడా వాళ్ళ ఎప్పుడు ఇవ్వాల. మరి పోలీసులు అనేది కూడా తొందరగా స్పీడప్ చేసి మరి ఇదంతా కూడా ఛేదిస్తే అసలు ఎవరున్నారు ఎవరు లేరు అనే దానిపై కూడా విచారణ తెలుసుకోవాలి తొందరగా. ఇంకోటి వీడియోలలో మీరు తీసుకొచ్చిన వీడియోలలో కూడా కొంతమంది గిరిజనులు అందరూ కూడా 5 కోట్లు ఇచ్చినాము, ఒక్కొక్కరు 10 కోట్లు ఇచ్చినాము, 50 మినిమం ఎవరిని అడిగినా సరే 50 లక్షలకు పైన చెప్తున్నారు. అంటే వాస్తవంగా నిజంగా అన్ని డబ్బులు అన్ని కోట్ల పైసలు క్యాష్ రూపంలో తీసుకొచ్చి ఇచ్చేంత అంటే ఏ విధంగా సమకూర్చారు అన్నిగానం పైసలు వాళ్ళందరూ కూడా? అయితే వీళ్ళు వాళ్ళని బాగా ఆశాపూర్వకంగా చేశారనమాట. ఎట్లా అంటే బాలాజీ నాయక్ అనే వ్యక్తి ఫస్ట్ ఈ మైక్రో ఫైనాన్స్ స్టార్ట్ చేసేటప్పుడు 10 రూపాయల వడ్డీ కింద ఇచ్చిందనమాట. అయితే ఫస్ట్ వాళ్ళందరూ కూడా 5 lakhs 10 lakhs తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. కొంతమంది వాళ్ళ చుట్టాలు కావచ్చు వాళ్ళందరూ కూడా తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ 1-2 months కూడా 10 లక్షల వడ్డీ ఎట్లా ఇస్తారంటే వడ్డీ రూపంలో ఫస్ట్ మంత్ ఇచ్చేసిండు. తర్వాత సెకండ్ మంత్ ఇచ్చేసి వాళ్ళందరినీ కూడా పైసలు వస్తున్నాయి కదా అని చెప్పి వాళ్ళందరినీ కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, అరే పైసలు వస్తున్నాయి మనకి, ఈ పైసలు రావడం వల్ల మనకి ఇంకా మనం గొప్ప స్థాయికి వెళ్తాం కదా, వీళ్ళందరూ వెళ్ళినట్టు కూడా మనం కూడా వెళ్తామని చెప్పి వాళ్ళు ఇంకా చుట్టాల దగ్గర బంధువుల దగ్గర ఒక 5 లక్షలు 10 లక్షలు వాళ్ళందరికి కూడా చెప్పి వాళ్ళకి తక్కువ అమౌంట్ వడ్డీ చెప్పి వీళ్ళందరూ కూడా సరే ఇక్కడ 10 రూపాయల వడ్డీ వస్తుంది కాబట్టి తీసుకొచ్చి ఇద్దామని చెప్పి వీళ్ళందరూ ఇవ్వడం జరిగింది. తర్వాత అక్కడ పోలీసులు కూడా బాలాజీ నాయక్ ను కూడా విచారించిన తర్వాత కూడా అరెస్ట్ చేయడం జరిగింది. బాలాజీ నాయక్ కజినే రమావత్ మధు. ఓకే, బాలాజీ నాయక్ దగ్గర 10 రూపాయల వడ్డీ వేస్తే నేనేమో తక్కువ చేసిన, నేను 17 రూపాయల వడ్డీ ఇస్తా అని చెప్పి వాళ్ళందరికి ప్రచారం చేసి ఫస్ట్ 2 months కూడా వాళ్ళందరి దగ్గర పైసలు ఇచ్చిండు. అయితే వీళ్ళందరూ ఏంటంటే పైసలు ఎక్కువ వస్తున్నాయి కదా అని చెప్పి వీళ్ళు కోట్లలో అంటే బయట తీసుకురావడం, బయట వాళ్ళందరు చుట్టాల దగ్గర 5 లక్షలు అట్లా తీసుకురావడం, వాళ్ళ దగ్గర ఉన్న పొలాలన్నీ తాకట్టు పెట్టడం, వాళ్ళ దగ్గర ఉన్న ఇల్లు తాకట్టు పెట్టడం, హోమ్ లోన్స్ తీసుకోవడం, ఇవన్నీ చేయడం తర్వాత వాళ్ళందరూ కూడా పైసలు తీసుకొచ్చి 1 కోటి రూపాయలు అట్లా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పైసలు పెట్టారు. పైసలు పెట్టి వాళ్ళు తర్వాత కూడా మోసపోయినా అని గ్రహించి కూడా పోలీస్ కేసు పెట్టిన తర్వాత పోలీసులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత ఈ కరెక్ట్ గా 20 రోజుల తర్వాత కూడా ఇద్దరికి బెయిల్ రావడం జరిగింది. ఆ బెయిల్ వచ్చిన తర్వాత బాలాజీ నాయక్ అనే వ్యక్తికి అజ్ఞాతంలో వెళ్ళిపోయిండు. ఈ రమావత్ మధు ఇంతకు ముందు కూడా ఒక కంపెనీలో చేసిన రమాకాంత్ రెడ్డి అక్కడ కర్నూలు దగ్గర ఉన్న గుత్తి దగ్గర ఉన్న విన్సిత్ అనే కంపెనీలో వీళ్ళందరూ ఉంటారు. అయితే ఇక్కడ నుంచి రమావత్ మధు ఏం చేసినట్టే అక్కడ వాళ్ళ కంపెనీ దగ్గరికి వెళ్ళి అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ పెడతా అని చెప్పి అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరి దగ్గర కూడా ఈ విధమైనటువంటి ప్రచారం చేసి మంగ్లీ వాళ్ళ సిస్టర్ ని కూడా పెళ్లి చేసుకుంటా అని చెప్పి కూడా వాళ్ళు అక్కడ ప్రచారం చేసిండు. చేయడం వల్ల వాళ్ళందరూ కూడా పైసలు పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఒక సంచలనం విషయం ఏంటంటే అక్కడ ఉన్న గ్రామ పలుగుతాండ ప్రజలందరూ కూడా మంగ్లీ వచ్చి మా అందరి దగ్గర కూడా మా చెల్లెని రమావత్ మధుకి ఇస్తా, రమావత్ మధుకి ఇవ్వబోతున్నాను, రమావత్ మధు ఎలాంటి వాడు అని చెప్పి కూడా అడగడం కూడా జరిగిందని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఓకే, అంటే ఆల్రెడీ అక్కడ ఆరా తీసిరు మంగ్లీ, అంటే ఇండైరెక్ట్ గా నమ్మించే ప్రయత్నం జరిగిందంటారు. అవును. అయితే ఒకవేళ ఇప్పుడు అక్కడ బర్త్డే ఫంక్షన్ అయింది, బర్త్డే ఫంక్షన్ అయితే మంగ్లీ వాళ్ళ సిస్టరు మంగ్లీ వాళ్ళ బ్రదరు అంటే కుటుంబ సమేతంగా పోవాల్సినంత అవసరమే వచ్చింది. మంగ్లీని డిన్నర్ కి పిలిస్తే డిన్నర్ పోయి డిన్నర్ చేసి రావాలా.
ఆ ఫోటోలు దిగి వాళ్ళ సిస్టర్ ని తీసుకుపోవాల్సినంత అవసరం వచ్చింది, వాళ్ళ బ్రదర్ ని తీసుకుపోవాల్సినంత అవసరం వచ్చింది అని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా అంటున్నారు. ఓకే, మరి ఇందులో వాస్తవం ఎంత ఉందో కూడా పోలీసులు కూడా దీనిపై విచారణ జరిపించారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. బట్ సో ఈ విధంగా అంటే ఆల్రెడీ అక్కడ మంగ్లీ పేరు చెప్పి వసూలు చేసి ఆయన అధిక వడ్డీ ఆశతోని వీళ్ళందరూ పేద ప్రజలందరూ కూడా మోసపోయారు. కాబట్టి ఎన్ని గణం మోసంలో యూత్లో మనం సైబర్ క్రైమ్లు అని చెప్పేసి అధిక వడ్డీ అసలు దందా ఉండదురా బాబు అని చెప్పేసి చాలా సందర్భాలు మనం చెప్తా ఉన్నాం. అయినా సరే ప్రజలు ఈ విధంగా అత్యాశకు పోయి ఈ విధంగా నష్టపాలవుతారు. ఆయన ఆల్రెడీ సుమారుగా కొంతమంది కూడా చనిపోయారు. ఆడ ఆ తాండాకి సంబంధించిన గిరిజన బిడ్డలు కూడా కొంతమంది పైసలు వస్తే రావా అనే టెన్షన్తో చనిపోయిన, హార్ట్ అటాక్లు వచ్చి ఈ విధంగా చనిపోయిన పరిస్థితి ఉన్నాయి. సో మాయ మాటలతో ఏమార్చి పిఏపల్లి మండలంలోని వద్దిపట్ల చుట్టుపక్కల గల తాండాలో గిరిజనుల ప్రజలకు మాయమాటలు చెప్పి ప్రాంతంలోని పుట్టలగండి రిజర్వాయర్ రైతులను ఆసరా చేసుకుని ములుగు తాండాలో బాలాజీ నాయక్, రమావత్ మధు ఇద్దరు పోటాపోటీగా విలాసవంతమైన భవనాలు నిర్మించారు. ఇక ఖరీదైన కార్లను హైదరాబాద్ నుంచి ఆ తాండాకు వచ్చి వారికి మాయమాటలు చెప్పి నమ్మించి డబ్బులు వసూలు చేశారు. సో చూసిరా, ఇద్దరు ఇటు బాలాజీ నాయక్ అలాగే రమావత్ మధు వీరిద్దరు కలిసి ఇక పోటీగా పడి ఇష్టం వచ్చినట్టు వసూలు చేశారు. హైదరాబాద్, ఆంధ్ర, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అనేక రకాల వ్యాపారాలు ఉన్నాయని, ఖరీదైన భూములు, సిమెంట్ కంపెనీలు, వైన్స్లు ఉన్నాయని బాధ్యతలకు నమ్మించినట్లు సమాచారం. ఇక ప్రతి కుటుంబంలో కనీసం 4 సభ్యులు ఉంటే అందులో 3 సభ్యులకు రమావత్ మధు టీమ్ కి డబ్బులు ఇచ్చిన వాళ్ళే. అందరు ప్రతి ఒక్కరు ఆ ఏరియా, ఆ తాండాలో ప్రతి ఇంటికి ఒక్కోలైనా సరే పైసలు ఇచ్చిన వారే అంటాం. ఒక్కొక్కరు 50 లక్షల నుంచి 1 కోటి వరకు ఇచ్చినట్లు సమాచారం. 10 లక్షలు ఇస్తే ప్రతి నెల 5 లక్ష ఫోన్ పే ద్వారా చెల్లిస్తామని మధు టీం కి గిరిజనులు నమ్మించినట్లు తెలిసింది. దీంతో అమాయక గిరిజనులు తమ బంధువులు, స్నేహితులు, తెలిసిన వారి దగ్గర 2 నుంచి 3 రూపాయల వడ్డీకి తెచ్చి ఆ టీంకు డబ్బులు చెల్లించినట్టు తెలిసింది. ఇక 400 మంది బాధితులు, ఒక్కలా 2 కాదు 400 మంది బాధితులు. మొదట్లో వడ్డీ చెల్లించిన రమావత్ మధు టీం ఆ తర్వాత చెల్లించకపోవడంతో దాదాపు 400 మంది బాధితులు గుడిపల్లి పిఎస్ మెట్లు ఎక్కారు. అధిక వడ్డీ ఇస్తామంటూ డబ్బులు ఇచ్చామని అందుకోసం రాసుకున్న ప్రామిసరీ నోట్ పత్రాలు పోలీసులకు చూపించారు. దేవరకొండ ప్రాంతంలోని చుట్టుపక్కల గల పడమటి తాండా, పుట్టంగండి, నక్కలపెంట, చింతల తాండా, పెద్దల గుమ్మడం ఈ విధంగా తాండాలన్నీ కలిసి కూడా సుమారుగా 400 మంది అధిక వడ్డీ ఆశలో పడి మోసపోయినట్లు తెలిసింది. ఇక మధు అండ్ టీం పెద్దాపుర, త్రిపురం, తిరుమలగిరి, మిర్యాలగూడ ప్రాంతాల్లో భారీగా వసూలు చేసినట్టు తెలుస్తుంది. ఇక డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో పిఏపల్లి మండలం పలుగు తాండాలు మరొక తాండాలో పెద్దపూర్ మండలం తాండాలో ఒకరొకరు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. చూసిరే 3 ఆత్మహత్య, పైసలు అధిక వడ్డీ వస్తాయి రావా అని చెప్పేసి భయంతో ఆత్మహత్యలు చేసుకుని కూడా చనిపోయారు. ఇక ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పి బాధితుడు చెప్తున్నా 48 లక్షలు మోసపోయాను, ఇక ప్రభుత్వం న్యాయం చేయాలి. సో పైసలు ఇచ్చేది మీరు, అధిక వడ్డీ ఆశపడి తీసుకునేది మీరు. ఒకవేళ పైసలు మంచి ఇచ్చుంటే ప్రాబ్లం లేదు, ఇవ్వకపోతే ఇప్పుడేమో ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి చెప్తారు. అంటే ఈ విధంగా అంటే ప్రభుత్వం ఇలాంటి ఇన్ని వసూలు జరుగుతాయి, ఏం జరుగుతుందని చెప్పి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఒక కన్ను వేసి ఉంచాలి. ప్రభుత్వం తప్పు కూడా ఉంది ఇందులో. ఎందుకంటే ఆల్రెడీ మన తెలంగాణలో అత్యంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ, టాప్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ తెలంగాణలో ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. చాలా సందర్భాలు మనకు తెలుసు. కాబట్టి ఇన్ని కొన్ని కోట్ల 100 కోట్ల వసూలు చేస్తున్నప్పుడు ఏం చేస్తుంది ఇంటెలిజెన్స్ వ్యవస్థ? సో ప్రభుత్వం ఒక కన్ను వేయాలి కదా. అది కూడా మళ్ళీ ఫోన్పే ద్వారా లక్ష రూపాయలు ఇస్తా అన్నప్పుడు, ఫోన్పే నుంచి లక్ష ట్రాన్సాక్షన్లు అయినప్పుడు, అధిక వడ్డీ అకౌంట్లో అయినప్పుడు సో ట్యాక్స్ అధికారులు ఏం చెప్తారు? ట్యాక్స్ అధికారులు వెంటనే వాళ్ళకి అలర్ట్ అయ్యి, బ్యాంక్ అధికారులు అలర్ట్ అయ్యి ఏం జరుగుతుంది అసలు ఒకసారి ఆరాధీసే ప్రయత్నం చేయాలి కదా. హాని చేయకుండా ఈ విధంగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గ్రామ ప్రజలు అధిక వడ్డీ ఆశపడి మోసపోయారు. ఫస్ట్ తప్పు మనదే. సో ప్రభుత్వం ఆదుకోవాలంటే ప్రభుత్వం తక్షణంగా చర్యలు తీసుకోవాలి. ఇలాంటిది ఇంకోసారి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. సో దీనిపైన సీఐ ఏమన్నారంటే, అధిక వడ్డీ ఆశ చూపి మోసం చేసిన రమావత్ మధు టీం కేసు విషయంపై పిఏపల్లి, కొండమల్లెపల్లి సిఐను దిశ వివరణ కోరగా సిఐడి డిపార్ట్మెంట్ ద్వారా దర్యాప్తు సాగుతుందని ఆయన తెలిపారు. బాధితులు ఎక్కువ ఉన్నారని, మరో 200 మంది బాధితులు ఉన్నట్లు మా దృష్టికి వచ్చాయని తెలిపారు. రమావత్ రాములు 7 కోట్లు, రమావత్ శివ 4 కోట్లు, రమావత్ హనుమ 5 కోట్లు, రమావత్ హరి 2 కోట్లు, రమావత్ ఆర్య 60 లక్షలు, రమావత్ ఇట్లా ఈ విధంగా అందరు కలిసి మోసపోగా కేసు నమోదు చేశామని తెలిపారు. ఇంకా సిఐడి విచారణ బాధితులు ఇంకా ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది అన్నట్లు వారు చెప్పారు. సో చూసి అందరూ కూడా రమావత్ అంటే వాళ్ళందరూ ఒకే కుటుంబానికి సంబంధించి, ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే చాలా మంది బాధితులు ఉన్నారు. ఈ విధంగా జరుగుతుంది కాబట్టి పోలీసు అధికారులు వీళ్ళందరూ కూడా తక్షణమే దీనిపైన చర్యలు వేగవంతం చేసి తొందరగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది.